చంద్రబాబు గారి పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేదే ఆయన విజనరీ. ఫ్యూచర్లో రాష్ట్రానికి ఏం చేస్తే మంచి జరుగుతుందని ఆలోచించి ఇప్పుడే డెసిషన్ తీసుకోవడం చంద్రబాబు గారి ప్రధాన బలం. అండ్ చాలామందికి ఆయన పరిపాలనా కాలంలో 1999 నుండి 2003 వరకు ఆయన చేసిన పరిపాలనకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అందులో నేను ఒకరిని. ఇంకా ఎటువంటి సమస్య అయినా ఆయన మేనేజ్ చేసే విధానం, సహనం, ఓర్పు ఆయనకున్న ప్రధాన బలాలు. 2019లో ఆయనకు ఓడిపోయిన తీరు, ఆయనకు వచ్చిన సీట్లు చూస్తే 70 ఏళ్ళ వయసులో చాలామంది రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ ఆయన తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన విధానం చూస్తే ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒంటరిగా వెళ్తే జగన్ని గెలవడం కష్టం అని తెలిసి ఒకవైపు జనసేనని, మరోవైపు బీజేపీని కలుపుకొని ఎక్కడా సీట్ల సమస్యలు రాకుండా ఆయన కూటమిని విజయం వైపుకి తీసుకొచ్చిన విధానం అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. 2024 ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసిన పథకాలు అమలు చేసి రాష్ట్రానికి కొంతవరకైనా అప్పుల భారం నుండి బయటపడేస్తారేమో చూద్దాం. ఆల్ ది బెస్ట్ టు సిబిఎన్ సార్.